విమర్శలకు భయపడకండి. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. ఎదుటివారి దారిలో గాజు పెంకులు చల్లేవాడు చివరకు అవి గుచ్చుకునే గాయపడతాడు. మీ ఎదుటి వాళ్లకు అర్హత లేకున్నా సరే వారిని గౌరవించండి. ఎందుకంటే మీరు ఇచ్చే గౌరవం మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అందరూ నీ వాళ్ళే అనుకో, తప్పు లేదు. కానీ అందరూ నీలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే మాత్రం పొరపాటే. మీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటివారికి నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ప్రపంచమంతటికి మీరు నచ్చాలంటే చిరునవ్వుతో బ్రతకాలి. అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి. ఎవరైతే ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారో వాళ్ళకి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. ఒకరికి మంచి చేయాలనే ఆలోచన కలిగి ఉండాలి. మీరు మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెనుతిరిగి చూడకండి. నీ లక్ష్యాన్ని బట్టే నీ ప్రయాణం కూడా ఉంటుంది. నీ లక్ష్యం గొప్పదైతే ప్రయాణం కూడా కఠినంగానే ఉంటుంది. కుటుంబంలో ఎన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. అలాగే భార్యలు చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుంది. ఫ్యామిలీ అంటే రక్త సంబంధం ఉన్న వాళ్లే కాదు, ఆపద టైంలో నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించే వాళ్ళందరూ నీ కుటుంబమే. మీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకోండి. కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడూ బాధపడకుండా ఉండేలా చూసుకోండి. నువ్వు అవసరం లేని వాళ్ళ దగ్గర, అర్హత లేని వాళ్ళ దగ్గర నీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాలి అనుకోవడం తెలివి తక్కువతనం మాత్రమే అవుతుంది. మనం ఒక సమస్యను మోయటం కన్నా ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాడా అని ఆలోచిస్తాడు. జ్ఞానం అనేది వంశపారంపర్య సంపద కాదు. అది ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాల్సింది. ఎవరైనా వచ్చి మీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే సంతోషించకండి. వాళ్ళు మీ గురించి ఇతరుల దగ్గర ఎంత చెడుగా చెప్పి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మీ మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. మనకు తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరించగలడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. సంస్కారం ఉన్నవాళ్ళు ఎదుటివారిని ఎప్పుడూ అగౌరవపరిచేలా వ్యవహరించరు. దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. జీవితం కూడా అలాంటిదే. అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. తప్పు అనేది ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఒక పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని చించివేయొద్దు. రాత్రి ఎప్పుడూ సింగిల్గా రాదు. చీకటితో పాటు ఆలోచనలను కూడా తోడుగా తీసుకొస్తుంది. టైం మరియు స్నేహం ఉచితంగానే దొరుకుతాయి, కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతే మనకు తెలుస్తుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. నీ మనసు నీకు ఎవరు కావాలో నిర్ణయిస్తుంది. నీ ప్రవర్తన నీతో ఎవరు ఉంటారో నిర్ణయిస్తుంది. రక్తం చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దీనిని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు. తెలివైన వాళ్ళు ఆలోచించి మాట్లాడతారు. మనకు సుఖం నుండి సుఖం లభించదు, కష్టం నుండి మాత్రమే సుఖం లభిస్తుంది.
ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఏ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మారాలి. మనం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి. చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. విత్తనం బలమైనదే అయితే ఎక్కడైనా మొలకెత్తుతుంది. అలాగే సంకల్పం కూడా బలమైనదే అయితే దేన్నైనా సాధిస్తుంది. డబ్బున్న వారందరూ ఖర్చు పెట్టలేరు. ఖర్చు పెట్టిన వారందరూ ఆనందంగా ఉండలేరు. సంసార జీవితంలో భార్య ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, భర్త ఎప్పుడూ నవ్విస్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితం హాయిగా ఉంటుంది. ఆలోచించకుండా చదివే చదువు జీర్ణం కాని ఆహారం లాంటిది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరినప్పుడు తేలులా కుట్టినట్లు మాట్లాడతారు. నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా నిన్ను బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. నీకు అవసరంలో అక్కరకొచ్చేదే నిజమైన నీ సంపద. అది ఏ రూపంలో అయినా ఉండవచ్చు. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపం లాంటిది. దీపం పూరి గుడిసెలో అయినా ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. నీ మీద నీకు ఉండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. నీ మీద నీకు ఉండే అపనమ్మకం శత్రువుకి బలాన్ని పెంచుతుంది. ఒకరికి నువ్వంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల నువ్వు చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. ఉత్తముడు ఆత్మవిమర్శ చేసుకొని తనను తాను సరిదిద్దుకుంటాడు. అధముడు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతుంటాడు. నీవు నిస్సహాయుడిగా బలహీనుడిగా ఉండకు. ఒక్కొక్క దారపు పోగు కలిస్తే మహావృక్షాన్ని సైతం పెకిలించినట్టు రోజు రోజుకు నిన్ను నువ్వు మలుచుకొని మహాశక్తివంతుడిగా ఎదుగు. లైఫ్ అనేది ఒక దూర ప్రయాణం వంటిది. దారిలో వర్షం పడవచ్చు, ఎండ దహించవచ్చు, చలి చంపేయచ్చు. కానీ మన గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. ఎక్కువగా ఎవరిని నమ్మరాదు, ఎక్కువగా ఎవరిని ప్రేమించరాదు, ఎక్కువగా ఎవరి మీద ఆశ పెట్టుకోరాదు. ఎందుకంటే ఈ ఎక్కువ అనేది నిన్ను ఇంకా ఎక్కువగా బాధ పెట్టొచ్చు. ఈ సొసైటీలో లోపాలు, లోటుపాట్లు అందరికీ ఉంటాయి. వాటిని అధిగమించిన వారే విజయానికి అర్హులవుతారు. మీరు సన్మానం పొందడంలో గొప్పతనం లేదు. దానిని పొందడానికి మీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. సంస్కారం అనేది తల్లి నుండి నేర్చుకోవాలి. సంఘర్షణ అనేది తండ్రి నుండి నేర్చుకోవాలి. మిగతావన్నీ ఈ లోకమే నేర్పిస్తుంది. వీరుడు అపజయాలను చూసి కృంగిపోడు. విజయం సాధించే వరకు పోరాటం చేస్తాడు. మనం ఒకరిపై పగ తీర్చుకోవాలి అనుకుంటే వారిని తిట్టనవసరం లేదు, కొట్టనవసరం లేదు, ద్వేషించనవసరమూ లేదు, అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వారి ముందు నువ్వు అనుకున్నది సాధించి నవ్వుతూ జీవిస్తే చాలు. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తాను అని చెప్పడు, చేశాక నేనే చేశాను అని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి. మన మనస్సు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే వాళ్ళకి చెప్తుంది. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే స్నేహితుడు. అంతే తప్ప పంచదారలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలు లేవు. రిలేషన్ విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే.
లైఫ్లో ఎప్పుడూ నటించొద్దు. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ఎవరిని మెప్పించడానికి ప్రయత్నం చేయకండి. ఒక్కసారి లైఫ్లో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. గాడిద నిన్ను తన్నింది అని నువ్వు గాడిదను తన్నలేవు కదా. అలాగే దుష్టులు నిన్ను నిందించారని తిరిగి వారిని నిందిస్తే వారికి నీకు తేడా ఉండదు. గాడిదకు దూరంగా ఉన్నట్లే అలాంటి స్వభావం ఉన్నవారితో జాగ్రత్తగా ఉండడం మేలు. నీళ్లతో నిండి ఉన్న నదులు గంభీరంగా నిలిచి ప్రవహిస్తూ ఉంటాయి. చిన్న చిన్న సెలయేర్లు పైకి పొర్లి వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. చెడు గుణం కలవారు మాట్లాడినంత తొందరగా మంచి గుణం కలవారు మాట్లాడరు. కలిసి ఉండడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గరవడానికి చూపిస్తే ప్రతిబంధం అందంగానే ఉంటుంది. చెప్పుడు మాటలు చెప్పేవారికన్నా వినేవారికి ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు అందులో చిక్కుకొని బంధాలను పోగొట్టుకుంటారు. నీ గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వర్షపు చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. ఒక చిన్న చీడపురుగు చాలు పంటను మొత్తం నాశనం చేయడానికి. అలాగే చెడు బుద్ధి కల ఒక్క వ్యక్తి చాలు గొప్ప ఫ్యామిలీ విడిపోవడానికి. ఎన్ని కష్టాలు వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే ఆ ఫ్యామిలీలో ప్రతిరోజు నందనవనమే. నీకు ఏం జరిగినా నీ మంచికే అనుకోవడమే నీ మనసుకు శాంతి. ప్రతి పని వెనుక ఏదో ఒక పరమార్థం ఉంటుంది. ఒక చెడు తర్వాత మంచి, ఒక మంచి తర్వాత చెడు అనేది దైవ నిర్ణయం అనుకోవడమే.